జగిత్యాల విద్యానగర్లోని శ్రీ చైతన్య హై స్కూల్ ఎదుట శంకర్రావుపేట గ్రామస్తులు ధర్నాకు దిగారు. 15 రోజుల క్రితం స్కూల్ వ్యాన్ ఢీకొని విద్యార్థి ప్రణీత్ తీవ్రంగా గాయపడి ప్రస్తుతం కోమాలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పటికే చికిత్సకు లక్షల రూపాయలు ఖర్చయ్యాయని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి స్కూల్ యాజమాన్యం స్పందించలేదు. కనీసం ఆసుపత్రి ఖర్చులు భరించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు స్కూల్ ముందు బైఠాయించి ఆందోళన చేశారు. ప్రణీత్ అనే యువకుడు జగిత్యాల పట్టణ కేంద్రానికి ఓపెన్ డిగ్రీ ఎగ్జామ్ రాయడానికి వచ్చి తిరిగి వెళ్లే క్రమం లోపల స్థానిక రామాలయం ఎడ్లంగడి నుండి ఇటుగా రాంగ్ రూట్ లో వస్తున్న శ్రీ చైతన్య స్కూల్ వ్యాన్ యాక్సిడెంట్ చేయడం జరిగింది. యాక్సిడెంట్ లో అబ్బాయికి తలకు చట్ట ప్రకారం చేయబోతూ మాట్లాడు. చెవుల్లో నుంచి రక్తస్రావరం వచ్చింది. అదే సమయంలో అబ్బాయికి కాలు కూడా 3 నుంచి 4 చోట్ల విరిగింది. ఈ జబ్బ కూడా విరిగింది. స్థానిక ఆదిత్య న్యూరో హాస్పిటల్ వైద్యం కోసం తరలించగా వారు తలలో బ్లీడ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మాతో కాదు, మీరు ఉన్నతమైన వైద్యం కోసం కరీంనగర్కు వెళ్ళమని చెప్పగా కరీంనగర్లోని లక్ష్మీ నరసింహ న్యూరో హాస్పిటల్లో చికిత్స 14 రోజులుగా చికిత్స పొందుతున్నాడు. ఇప్పటికీ ఈ యొక్క స్కూల్ యాజమాన్యం 14 రోజులుగా ఈరోజు వస్తాం రేపు వస్తామని పబ్బం గడుపుతూ ఇప్పటి వరకు వచ్చి బాధిత కుటుంబానికి వచ్చి ఏంది విషయం అని మాట్లాడిన పరిస్థితి లేదు. నిన్నటికి నిన్న మీరేదో నా కొడుకే కాలేజీ మాట్లాడతారు. 15 లక్షలు పెట్టు, హాస్పిటల్ ఖర్చు పెట్టుర్రి. మాకు ఎక్కురు, మా చేతికి ఎక్కురు సార్. మాకు న్యాయం చేసి మాకు ఏడుకు డబ్బులు హాస్పిటల్ ఖర్చులు మాకు పెట్టుకోరు.